ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానాంశం సుఖాంతమైన విషాదం. ఈ అంశాన్ని మనం ధ్యానం చేద్దాం, ప్రార్థన చేసుకుందాం. మమ్ములను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. బైబిల్ గ్రంథం నుండి సుఖాంతమైన విషాదము అను అంశాన్ని మేము ధ్యానించబోతున్నాం. మా ప్రేక్షకులతో మీరు మాట్లాడండి ప్రభు. మా రక్షకుడైన యేసు ప్రభు పేరిట వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి దేవుని యొక్క వాక్యము బోధిస్తుండగా జాగ్రత్తగా వినుమని మనవి. విషాదము అనే పదం ప్రతి వ్యక్తి జీవితంలో ఏదో ఒక సమయంలో, సందర్భంలో ఎదురవుతూనే ఉంటుంది. నిన్నటి దినం 10th క్లాస్ పరీక్షల రిజల్ట్స్ వచ్చాయి. 86% పైగా పాస్ అయ్యారు. మిగిలిన 14 మందికి విషాదం, మేము ఫెయిల్ అయిపోయామే అని. అలాగే అనారోగ్యంతో ఉన్నటువంటి వృద్ధులు చాలామంది చనిపోతున్నారు. ఆ కుటుంబాల్లో విషాదం. చేతికి అంది వచ్చిన యవనస్తుడు యాక్సిడెంట్ అయి అంగవైకల్యంలోకి వెళ్ళిపోతున్నారు. విషాదం. కుమార్తెకు సంతోషంగా వివాహం చేసి పంపిస్తున్నారు. గోడకి బంతిని కొడితే వెనక్కి తిరిగి వచ్చినట్టుగా వరకట్న దాహంతో ఆడపిల్లలను వెనక్కి పంపించేస్తున్నారు కొన్ని గృహాల్లో. విషాదం. కనుక విషాదం విషాదం విషాదం, ఎక్కడ చూసిన విషాదం, కన్నీరు, దుఃఖం, ఏడ్పు. అట్లాంటి వారు ఓదార్పు కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. బైబిల్ గ్రంథంలో ఇట్లాంటి సన్నివేశాలు కోకొల్లలు. గాడ్ కెన్ టర్న్ యువర్ టీయర్స్ టు హ్యాపీనెస్. నీ కన్నీటిని ఆనందానికి మార్చగలిగినటువంటి దేవుడు, నీ విషాదాన్ని సుఖాంతము చేయగలిగినటువంటి దేవుడు బైబిల్ గ్రంథంలో ఉన్నాడు. కనుక నేను మనవి చేస్తున్నాను, మీ జీవితంలో ఎటువంటి విషాదం కలిగినా ధైర్యంగా ఉండండి, నిబ్బరము కోల్పోకండి, ధైర్యము విడువకండి. దేవుడు తోడుగా ఉంటాడు. కొన్ని సందర్భాలు బైబిల్లో నుంచి నేను జ్ఞాపకం చేస్తాను. నాకున్న సమయం చాలా తక్కువ, 25 నిమిషాలే. దావీదు రాజైన ఆకీషు దగ్గర ఉన్న దినాలవి. దావీదు రాజైన ఆకీషు దగ్గర ఉన్నాడు. ఆకీషు సౌలు మీదకు యుద్ధానికి బయలుదేరాడు. దావీదు నమ్మకంగా ఆకీషు దగ్గర ఉన్నాడు. ఆకీషు ఫిలిస్తీ రాజు. కొందరు ఫిలిస్తీ సర్దారులు వచ్చి చెప్పింది ఏమిటంటే, మన వారి తలలను ఛేదించి తీసుకొని పోవుట చేతనే యజమానునితో సమాధాన పడేటువంటి వాడుగా దావీదు మాకు అగుపిస్తున్నాడు. దావీదు సౌలు యొక్క అల్లుడే, యూదుడే, ఇజ్రాయేలీయుడే. అతడు మనపక్షంగా ఎలా యుద్ధం చేస్తాడు? చేయడు. కనుక ఫిలిస్తీయుల పక్షంగా దావీదు ఎందుకు యుద్ధం చేస్తాడు? చేయడు. ఒకవేళ యుద్ధానికి వెళ్ళిన తర్వాత ప్లేటు ఫిరాయిస్తే మనం నష్టపోతాం కాబట్టి దావీదుని పక్కకు పెట్టమన్నారు. ఆ సందర్భంలో ఆకీషు దావీదును, నీవు యథార్థవంతుడివే, నాకు తెలుసు, నీవు ధర్మం కలిగిన వాడు, అయినా ప్రజల కోరిక మీద నేను వెనక్కి పెడుతున్నానని చెప్పి పంపించారు. ఈ లోపట దావీదు ఈ సిచ్యుయేషన్లో ఉండగా జరిగినది ఏమిటనగా, సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయంలో
సిక్లగు అను స్థలములో అమాలేకీయులు దండెత్తి వచ్చి దావీదు యొక్క అనుచరుల కుటుంబాలపై దాడి చేసి వారి భార్యలను పిల్లలను ఎత్తుకొని వెళ్ళిపోయారు. వారి ఆస్తులను, వారికున్న విలువైన వస్తువులను చెరగొని పారిపోయారు. పురుషులు లేరు. దావీదు తిరిగి వచ్చి చూసేటప్పటికి పట్టణం అంతా కూడా ఇళ్ళన్నీ ఖాళీగా ఉన్నాయి. పిల్లలు లేరు, భార్యలు లేరు, విలువైన వస్తువులు లేవు, ఆహార పదార్థాలు లేవు. ఆ సమయంలో ఆ పట్టణం కాల్చివేశారు. గనులనేమి, అల్పులనేమి, ఆడవారినేమి చెరబట్టుకొని చంపక తీసుకొని పోయారు. దావీదు పట్టణానికి వచ్చి చూచినప్పుడు అది కాల్చబడి ఉండుట, తమ కుమారులు, కుమార్తెలు, భార్యలు చెరలోనికి పోబడి ఉండుట ఆ మనుషులు చూచి ఇక ఏడ్చుటకు శక్తి లేకపోయే అంత బిగ్గరగా ఏడ్చిరి. విషాదము. ఇక్కడ ఏడ్చింది ఆడవాళ్ళు కాదు, మగాళ్ళు. ఇంటికి వచ్చేటప్పటికి భార్య లేదు, బిడ్డలు లేరు, వస్తువులు లేవు, ఆస్తులు లేవు. ఏడిపే కదా. ఏమైపోయారు అంటే ఇల్లు తగలబెట్టేసి ఉంది. కన్ఫ్యూజన్ ఎవ్రీవేర్. అంతా కూడా అన్ని చోట్ల కూడాను అయోమయమైన పరిస్థితిలో వాళ్ళు ఏడ్చేస్తున్నారు. మగవాళ్ళు ఏడుస్తున్నారు. దావీదు హృదయం ద్రవించుకుపోయింది. వెంటనే నా దేవుడున్నాడు, డోంట్ వరీ, ధైర్యం తెచ్చుకోండి, నా దేవుడున్నాడు, ఏఫోదు తీసుకురండి, లెట్ మీ ప్రే, ప్రార్థన చేస్తానన్నాడు. విషాదం సుఖాంతం అవ్వటానికి దావీదు చెప్పినది 2 విషయాలు. ఒకటి, ట్రస్ట్ మై గాడ్, ఫెయిత్ ఇన్ మై గాడ్, దేవుని నామమునందు నమ్మకము, విశ్వాసం ఉంచండి. 2, ప్రార్థన చేద్దాం. విశ్వాసముతో కూడిన ప్రార్థన దావీదు చేసినప్పుడు దేవుడు జవాబిచ్చాడు. అమాలేకీయులు తరమమన్నాడు. 400 మందిని తీసుకుని వెళ్తున్నాను, వెళ్ళమన్నాడు. ఒక ఐగుప్తీయుడు దారి చూపించగా అమాలేకీయుల మీద పడి వాళ్ళని చంపాడు దావీదు వారిని చంపి వెనుకకు తిరిగి తమ భార్యలను అందరినీ తెచ్చుకున్నారు. 17-18 వచనాలు. 400 మంది యవనులు తప్పించుకున్నవాడు ఎవడు లేకుండానట్లుగా చంపేశారు. అలాగున దావీదు అమాలేకీయులు దోచుకుపోయిన దానిని తిరిగి తెచ్చుకున్నాడు. తన 2 భార్యలను రక్షించుకున్నాడు. కుమారులను, కుమార్తెలను దోపుడు సొమ్ముకు ఎత్తుకుపోయిన దానంతటిలో కొద్దిదేమీ గొప్పదేమీ ఏదీ తక్కువ కాకుండా దావీదు సమస్తాన్ని రక్షించి తెచ్చుకున్నాడు. కథ సుఖాంతమైంది. తన భార్యలను, బిడ్డలను, కుమారులను, కుమార్తెలను, ఎత్తుకుపోయిన ఆహార పదార్థాలు, విలువైన వస్తువులు ఏది లెక్క చూసుకుంటే ఏది పోలా, మొత్తం మళ్ళా వెనక్కి వచ్చింది. అంతేకాదు, ఇంకా దోపుడు సొమ్ము కూడా మళ్ళీ వెనక్కి వచ్చాయి. దోపుడు సొమ్ముతో, లాభంతో వెనక్కి వచ్చాడు. కనుక ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏమిటంటే దేవుని యందు నమ్మకము, విశ్వాసము, దేవుని సన్నిధిలో ప్రార్థన, 3వది దేవుని పేరిట పోరాటము. యూ నీడ్ టు ఫైట్ ఫర్ ద జస్టిస్. యూ నీడ్ టు ఫైట్ ఫర్ ద పీపుల్ హూ బిలాంగ్స్ టు యూ. నీకు చెందిన ప్రజల కొరకు నీవు పోరాడేవాడుగా ఉండాలి. స్వతంత్ర దినోత్సవం ఆగస్టు 15 అనేది మరిచిపోయే తరం వస్తుందేమో అని ఆందోళన కలుగుతోంది నాకు. ఎందుకంటే ఇప్పుడు స్టడీ మెటీరియల్లో స్వతంత్ర పోరాటానికి సంబంధించిన పాఠాలు తీసేశారని ఒక మాస్టర్ చెబితే నాకు చాలా బాధ కలిగింది. స్వతంత్రం ఏదో ఒక పాత చరిత్ర, దాంతో మాకు సంబంధం లేదన్నట్టుగా ఈ జనరేషన్ తయారు చేస్తే ఎట్లా? అర్థమవుతుందా? కనుక మనం చరిత్ర మర్చిపోకూడదు. ఆ స్వతంత్ర పోరాటంలో వాళ్ళు ఎంత పోరాడారు? ఆస్తులు అమ్ముకున్నారు, కుటుంబాలను వదులుకున్నారు, చెరసాలకు వెళ్ళారు, సత్యాగ్రహాలు చేశారు, విదేశీ వస్తు బహిష్కరణ చేశారు, నేత వస్త్రాలు ధరించుకున్నారు, ఉప్పు సత్యాగ్రహం చేశారు. కొందరైతే తోటాలకు బలైపోయారు, తెల్లదొరల యొక్క అహంకారానికి అణిచివేయబడ్డారు.
ఇన్ని శ్రమలు పడి స్వతంత్రం తెచ్చారే. కథ సుఖాంతం అయింది కాబట్టి మనం ఎవరు మర్చిపోతున్నామా? నా మాట జాగ్రత్తగా వినండి. ఈ సమయంలో నేను మనవి చేస్తున్నాను. ఒక విషాదము సుఖాంతము కావాలను అని అనగా we need to trust in God, we need to pray to God, we need to fight for the people. ప్రజల కొరకు పోరాడాలి. దట్ ఈస్ ద లీడర్షిప్. పోరాడేవాడే నాయకుడు అవుతాడు, ప్రార్థించేవాడే నాయకుడు అవుతాడు, విశ్వాసం ఉన్నవాడే నాయకుడు అవుతాడు. అతడే మార్పు తేగలుగుతాడు సమాజంలో. కథ సుఖాంతమైంది. మరి యొక్క సన్నివేశం నేను జ్ఞాపకం చేస్తాను. సిమిలర్ కాన్సెప్ట్. ఆదికాండము గ్రంథము 14వ అధ్యాయము. ఈ యొక్క అధ్యాయంలో తన సొంత రక్త సంబంధికుడైనటువంటి లోతు సొదొమ గొమొర పట్టణాల్లో నివాసం ఉంటున్నప్పుడు అబ్రహామునకు ఒకడు కబురు తీసుకొని వచ్చాడు. ఆ కబురు యొక్క సారాంశం ఏమిటంటే, నీ సహోదరుడు యొక్క ఆస్తిని పట్టుకొని పోయారు. 12వ వచనం. సొదొమ గొమొరాల ఆస్తిని దోచుకుని పోయినప్పుడు అబ్రహాము సహోదరు కుమారుడైన లోతు సొదొమలో కాపురం ఉండేను కనుక అతని ఆస్తిని పట్టుకుని పోగా హెబ్రీయుడైన అబ్రహామునకు ఆ సంగతి ఒకడు తప్పించుకొని వచ్చి తెలిపాను. చూడండి, దెర్ ఈజ్ అన్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద లాస్ విచ్ హ్యాపెన్ టు లోతుకు సంభవించిన నష్టము, విషాదమును గురించిన వార్త అబ్రహామునకు వచ్చినది. ఏం చేశాడు అబ్రహాము? ఎష్కోలు, అప్పుడు అతడు ఎష్కోలు సోదరుడును అనేరు సహోదరుడైన మమ్రే అను అమోరీను ఏలోను వనములో కాపురం ఉన్నాడు. వారు అబ్రహాముతో నిబంధన చేసుకున్నారు. అబ్రహాము తన తమ్ముడు చెరబట్టబడినని విని తన ఇంట పుట్టి అలవరచబడిన 318 మందిని వెంట పెట్టుకొని రాజులను తరుముటకు వెళ్ళి దాను వరకు తరిమిను. అబ్రహాము చేసిన పని ఏమిటంటే, హీ ఫైట్ ఫర్ హిస్ బ్రదర్. సహోదరుడి కొరకు పోరాడాడు. విల్ యూ డూ దట్? నువ్వు అది చేస్తావా? నీ సహోదరుడు శ్రమలో ఉన్నాడు, నీ సహోదరుడు వ్యాధిలో ఉన్నాడు, నీ సహోదరుడు ఇబ్బందులు పాలై ఉన్నాడు, నీ సహోదరుడు నష్టములో ఉన్నాడు. విల్ యూ ఫైట్ ఫర్ యువర్ ఫ్రెండ్ ఆర్ యువర్ బ్రదర్? నువ్వు ఎన్నడైనా ఇలా ఆలోచిస్తున్నావా? బీ ద ట్రూ క్రిస్టియన్. దావీదు తన వారి కొరకు యుద్ధానికి వెళ్ళి రక్షించి తెచ్చాడు. అబ్రహాము యుద్ధానికి వెళ్ళి జయించి లోతును అతని భార్యలను బిడ్డలను వెనక్కు రప్పించాడు. దాసులను ఆస్తిని వెనక్కి తెచ్చాడు. కానీ వాళ్ళు మనం ఇవేమీ ఆలోచించటం లేదు. ఎంతవరకు తింటున్నామా, బాగుంది, పడుకున్నాము అన్నట్టుగా తయారైంది. క్రైస్తవులు యేసుక్రీస్తును కలిగిన వారు పాపాన్ని ఖండించడానికి, సహోదరుల కష్టాల్లో పాలు పంచుకోవటానికి, సహోదరులను విడిపించి వారి విషాదాన్ని సుఖాంతం చేయటానికి ఎన్నడూ ప్రయత్నం చేయట్లేదు ఈ తరంలో. ఒక ఫ్రెండ్ ఏదైనా అనారోగ్యంలో ఉన్నాడు, నువ్వు చాలా ఇంపార్టెంట్ వర్క్కి వెళ్ళాలి. ఇమ్మీడియట్గా నువ్వు చేయాల్సింది డెలిగేట్ యువర్ వర్క్ టు అదర్స్. నీ పని వేరొకరికి అప్పగించు. నీ సహోదరుడికి వెళ్ళు. ఒక ఆత్మరక్షణ ముఖ్యం, ఒక వ్యక్తి యొక్క ప్రాణం ముఖ్యం. లవ్ ద పీపుల్. ప్రజలను ప్రేమించండి, వస్తువులను కాదు, ధనాన్ని కాదు. ధనం రేపైనా సంపాదించవచ్చు, నీ సహోదరుడు పోతే రాడు. నేను మనవి చేస్తున్నాను. అందుకే జూన్ 14వ తారీఖు వరల్డ్ బ్లడ్ డోనర్స్ డే సందర్భంగా నేను అనేక మందిని ప్రోత్సాహపరిచి రక్తదాన శిబిరం పెట్టాలనుకుంటున్నాను. యాక్సిడెంట్ అవుతుంది, రేర్ బ్లడ్ గ్రూప్ దొరకదు. ఉన్న వాళ్ళకి తెలియదు నా రక్తపు గ్రూప్ ఇది అని, చాలామందికి తెలియదు.
వారి రక్తం వేరొకరికి జీవదాత అవుతుందని తెలియదు. నేను మనవి చేస్తున్నాను, విషాదమైపోతుంది వారి జీవితం. వారి జీవితం సుఖాంతం అవ్వాలి. యూ కెన్ హెల్ప్ దెమ్, యు ఆర్ ఏబుల్ టు హెల్ప్ దెమ్. నువ్వు వాళ్ళకి సహాయం చేయగలుగుతావు, నువ్వు సహాయం చేస్తావు కూడా. నేను ఎందుకు మనవి చేస్తున్నానంటే, యూ నీడ్ టు ఫైట్ ఫర్ యువర్ ఫ్రెండ్, యూ నీడ్ టు ఫైట్ ఫర్ యువర్ బ్రదర్. నేను మనవి చేస్తున్నాను, అబ్రహాము యుద్ధానికి వెళ్ళాడు, దాను మట్టుకు తరిమాడు, వాళ్ళను జయించాడు, మరలా తిరిగి వెనకకు తీసుకొని వచ్చాడు. అర్థమవుతుందా? ఇక్కడ కూడా విషాదంలో మునిగిపోయిన లోతు చరిత్ర సుఖాంతానికి వచ్చింది, తిరిగి వాళ్ళని పొందుకున్నాడు. గమనించండి, కొన్ని సందర్భాల్లో దేవుడు స్వయంగా దిగుతాడు. మీరు అడగచ్చు, అదేంటండి సాగర్ గారు, యుద్ధం చేయమంటారు ఏంటి మమ్మల్ని కూడా అని. అవసరం లేదు, యుద్ధం కత్తి పట్టుకొని చేయొద్దు. వారికి ఆదరణ ఇవ్వండి. బాధలో ఉన్నారు. నేను బరేల్ గ్రౌండ్ చైర్మన్ అయి 3 సంవత్సరాలు ఎంతమంది చనిపోయిన వారి బాధల్లో నేను పాలు పంచుకున్నాను. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్లో నేను చెబుతున్నాను. మరణించిన వారిని వెనక్కైతే తేలేము కానీ మనం వారికి ఆదరణ ఇవ్వటంలో మాత్రం మనం సక్సెస్ అవుతాం. నేను అది ప్రాక్టికల్గా చూసి చెబుతున్నాను. సహోదరుడా, సహోదరి, దేవుడు కొన్ని సందర్భాల్లో పర్సనల్గా జోక్యం చేసుకుంటాడు. ఈ అబ్రహాం విషయంలోనే 2 పర్యాయాలు ఆయన జోక్యాన్ని నేను సమయాన్ని బట్టి మీ ముందు ఉంచుతాను. అబ్రహాము దేవుని మాటను నమ్మి బయలుదేరి వచ్చాడు. అబ్రహాము దేవుని మాటను నమ్మి భార్యను తీసుకుని అతడు దేవుడు చూపించిన దేశానికి వచ్చేశాడు. ఆదికాండం 13వ అధ్యాయంలో ఐగుప్తుకు వెళ్ళాడు. ఐగుప్తుకు వెళ్ళినప్పుడు జరిగినటువంటి బాధాకరమైన సన్నివేశం ఏమిటంటే, ఆ దేశంలో 12వ అధ్యాయం, ఆదికాండము 12వ అధ్యాయం 11వ వచనం, అతడు ఐగుప్తులో ప్రవేశించినప్పుడు అతని భార్య అయిన శారాయితో అన్నాడు, నీవు చక్కని దానవు గనుక ఐగుప్తీయులు నిన్ను చూచి భార్య అని చెప్పి నన్ను చంపేస్తారు, కాబట్టి నీ వల్ల మేలు కలిగేట్టు సహోదరి అని చెప్పమన్నాడు. అబ్రహాము ఐగుప్తులో చేరిపోయాడు, నివాసం ఉంటున్నాడు. ఈ లోపల ఐగుప్తీయులు ఆమెను చూచారు. ఆ స్త్రీ మిక్కిలి సౌందర్యవతి అయి ఉండుట చూచి ఫరో యొద్ద అతని అధిపతులు ఆమెను గుర్చి పొగడారు. పొగిడినప్పుడు ఇంటికి తీసుకెళ్ళిపోయారు. అబ్రహాము ఇంటికి వచ్చారు. అబ్రహాము తన చెల్లి అని చెప్పుకుంటున్నాడు కదా, భయపడి ఆ జనానికి శారా గారిని గురించి. శారాయిని ఫరో తీసుకురమ్మన్నాడని చెప్పి తీసుకెళ్ళిపోయారు. అబ్రహాము ఒక్కడే ఉండి ప్రార్థన చేసుకుంటున్నాడు. అబ్రహాము ఒక్కడే ఉన్నాడు. అయితే గాడ్ ఇంటర్ఫియర్డ్. 17వ వచనం చదువుతాను చూడండి. అయితే యెహోవా అబ్రాము భార్య అయిన శారాయిని బట్టి ఫరోను అతని ఇంటి వారిని మహావేదనల చేత బాధించెను. అబ్రహాము యొక్క జీవితం విషాదములో ఉండిపోయింది. ఇంట ఉన్న భార్యను తీసుకుని వెళ్ళిపోయారు. తీసుకువెళ్ళిన వాడు ఫరో చక్రవర్తి. ఆ దేశంలో భయం లేదు. తన యొక్క అబద్ధము ఆ పరిస్థితి తెచ్చింది. ఆ విషాదానికి కారణమైంది. కొన్ని సందర్భాల్లో మనం అనుకోం, ఒక అబద్ధం చెప్తే ఏం పోద్దలే. నా అబద్ధం విషాదాన్ని సృష్టిస్తుంది. జాగ్రత్త. విషాదాలను అబద్ధాలు సృష్టిస్తాయి. అబద్ధమునకు దూరంగా ఉండండి. అబద్ధమునకు దూరంగా ఉండండి. మనం అనుకోం, ఈ చిన్న అబద్ధం ఏముందిలే అనుకుంటాం, కానీ అదొక విషాదానికి సృష్టికర్త అవుతుంది. జాగ్రత్త. దేవుడు జోక్యం కలుగు చేసుకుని మహావేదనల చేత ఫరో ఇంటి వారిని దేశమంతా కూడా ఏడ్పించాడు. అప్పుడు ఫరో పిలిచి అబ్రహాం పిలిచి అడుగుతున్నాడు, నీవు నాకు చేసింది ఏమిటి? ఈమె నీ భార్య అని ఎందుకు నాకు తెలపలేదు? ఈమె నా సోదరని చెప్పావు కదా, ఈమె నా భార్యగా చేసేసుకుని ఉండేవాడినే, నా భార్యగా చేసుకునేవాడినేమో కదా. ఒక విషాదం, అబ్రహాము యొక్క భయం ఒక విషాదాన్ని కలిగించింది. అబ్రహాము యొక్క అబద్ధం ఒక విషాదానికి కారణమైంది. కానీ దేవుడు తన స్నేహితుడైన అబ్రహాము విషయంలో జోక్యం కలుగు చేసుకుని ఫరో కబంధ హస్తాల నుండి ఆమెను వెనక్కి రప్పించాడు. పరిశుద్ధురాలుగా ఆమెను వెనక్కి తీసుకొచ్చాడు. దేవుడు జోక్యం చేసుకోబట్టి కథ సుఖాంతమైంది. కారణము అబ్రహాము కన్నీటితో ప్రార్థన చేశాడు.
అబ్రహాం పశ్చాత్తాపడి ప్రార్థన చేశాడు. ప్రియమైన సహోదరుడా, సహోదరి, ప్రార్థించండి, విషాదాలు సుఖాంతం అవుతాయి. ప్రార్థించండి, సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయి. ప్రార్థించండి, విశ్వసించండి, పని చేయండి. చాలామంది ప్రార్థిస్తారు కానీ పని చేయరు. అందుకే ప్రభువు మత్తయి 7:7లో అడుగుడి ఇవ్వబడును అని ఆపేలా కామా పెట్టాడు. వెదకుడి దొరుకును అని కామా పెట్టాడు. తట్టుడి తీయబడును అని ఆపలేదు. అడుగు ప్రతివాడును పొందును, తట్టు ప్రతివానికి తీయబడును, వెదుకు ప్రతివానికి దొరుకును. ఒకటే వచ్చిన కంటిన్యూస్గా చూపించాడు. కనుక నువ్వు ప్రార్థించడం మాత్రమే కాదు, పని చేయాలి. నీ సహోదరుడు పని చేయాలి. ఎక్కడ చూసినా మనం చాలా విమర్శలు వింటున్నాం, చాలా సులభంగా మాట్లాడేవాడిని వింటున్నాం. ఎక్కడ చూసినా కూడాను అక్షరాస్యత లేదండి, నిరక్షరాస్యత పెరిగిపోతుంది అంటాడు ఒకడు. దానికి నువ్వేం చేస్తున్నావు? మాస్టర్గా మారి పాఠాలు చెప్పచ్చు కదా నువ్వు. చాలామంది అంటారు నిరుద్యోగం పెరిగిపోయిందండి అంటారు. ఏమి నీవు ఒక ఎంటర్ప్రెన్యూర్గా మారి ఉద్యోగాలు ఇవ్వచ్చు కదా. మనం విమర్శల వైపు వెళుతున్నాం, సొల్యూషన్ వైపు వెళ్ళటం లేదు. ఎప్పుడు విమర్శ. ఇది ఐగుప్తు మనస్తత్వం. పరిష్కారాలు సూచించడం దేవుని పిల్లల యొక్క పని. పరిష్కారాలు తీసుకొని రావటం దేవుని పిల్లల యొక్క పని. విషాదం అని చెప్పి అక్కడ కూర్చొని ఏడవటం కాదు. దాని నుంచి ఎట్లా ఆ పరిస్థితులు మార్చుకొని రాగలగాలి, ఎట్లా జయించి రాగలగాలి అని ప్రార్థించి పనిచేసి పోరాడి విజయం సాధించటం విశ్వాస యొక్క కర్తవ్యం. ఆదికాండం 20వ అధ్యాయంలో అబీమెలెకు గెరారు రాజుగా ఉన్నప్పుడు మళ్ళా ఇదే పరిస్థితి వచ్చింది. అబ్రాము తన భార్య శారాను పోగొట్టుకోవాల్సి వచ్చి తీసుకెళ్ళిపోయాడు. దేవుడు అక్కడ ఆ దేశంలో గర్భిణీ స్త్రీలు డెలివరీ కాకుండా చేశాడు. దేవుడు స్వయంగా మాట్లాడు, అబీమెలెకు నీవు ఈమెను యథార్థ హృదయంతో తెచ్చావు, నాకు తెలుసు నీ నిమిత్తము అబ్రహాము ప్రార్థన చేస్తాడు, అతడు ప్రవక్త వెళ్ళన్నాడు. దేవుడు జోక్యం చేసుకుని కథ సుఖాంతం చేశాడు, విషాదాన్ని సుఖాంతం చేశాడు. ఈ సమయంలో నేను మనవి చేస్తున్నాను, న్యూ టెస్ట్మెంట్లో యేసుక్రీస్తు ప్రభు యాయిరు కుమార్తె చనిపోయినప్పుడు ఆ ఇల్లంతా గొల్లున ఏడుస్తూ విషాదంలో మునిగుంటే ఆయన ఆ కుమార్తెను మరణము నుండి లేపి విషాదమును సుఖాంతం చేశాడు. సోదరుడు, సోదరి, విధవరాలైనటువంటి ఆ తల్లి, నాయన గ్రామపు విధవరాలు కుమారుణ్ణి పోగొట్టుకుని యవనస్తుణ్ణి దుఃఖములో ఏడుస్తూ పోతుంటే కనికరపడిన క్రీస్తు ఆ బిడ్డను బ్రతికించి ఆ తల్లికిచ్చి విషాదాన్ని సుఖాంతం చేశాడు. యోహాను సువార్త 11వ అధ్యాయంలో సహోదరుని పోగొట్టుకుని దుఃఖములో ఉండి ఏడుస్తున్న సహోదరుల యొక్క విషాదాన్ని సమాధుల నుండి సహోదరుని బయలుపటికి రప్పించి మరీ వారికి అప్పగించి విషాదాన్ని సుఖాంతం చేశాడు. యేసుక్రీస్తు ప్రభు నీ విషాదమును సుఖాంతం చేయగలిగినవాడు, నీ విషాదాన్ని ఆనందంగా మార్చగలిగినవాడు, నీ కన్నీటిని తుడవగలిగినవాడు, నీ వేదనను తీసివేయగలిగినటువంటి వాడు, నీ అపరిష్కృత సమస్యలకు యేసు జవాబివ్వగలిగిన సామర్థ్యాన్ని కలిగినవాడు, సామర్థ్యము కలిగినవాడు. ఈ సమయంలో నేను మనవి చేస్తున్నాను, మీ జీవితాలు ఎలా ఉన్నాయి? మీ జీవితాన్ని ఏ విషాదం కుదిపేస్తోంది? ఏ పరిస్థితులు మీకు కన్నీరునిస్తున్నాయి? నీ కుమార్తె నీ ఇంట నిలిచిపోయిందా? వివాహమైన నీ కుమార్తె నీ ఇంట నిలిచిపోయిందా? ఈ విషాదం నుంచి నువ్వు బయటికి రావాలంటే యూ నీడ్ టు ప్రే ఇన్ ఫాస్టింగ్. ఉపవాసముండి నువ్వు ప్రార్థన చేయి, ఉపవాసముండి నువ్వు ప్రార్థన చేయి. దురాత్మ శక్తుల నుంచి నీ కుమార్తె జీవితం విడిపించబడేటట్లుగా ఉపవాసముండి ప్రార్థన చేయి. నీ అల్లుని మారు మనసు కొరకు నువ్వు ప్రార్థన చేయి. నీ కుమార్తె యొక్క అత్తగారి యొక్క క్రూరమైన హృదయం మార్చబడేటట్లుగా నీవు ఉపవాసముండి ప్రార్థన చేయి. పోలీస్ స్టేషన్కో కోర్టుకో పరిగెత్తడానికంటే కూడా ముందు నువ్వు ప్రార్థన చేయి, ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. దురాత్మ శక్తులను జయించు. నీ విషాదానికి కారణము
సాతానుడు, పాపము, పరిస్థితులు వీటిని జయించాలి అని అనగా ప్రభు దగ్గర రావాలి, ప్రార్థన చేయాలి, పోరాడాలి, చర్చించాలి, జవాబు సాధించాలి. అందుకే నేను క్లాప్స్ అనే ఒక ట్రస్ట్ రిజిస్టర్ చేశాను. నా మోటో ఈ క్లాప్స్ వెనకాల ఫైట్ ఫర్ ద బ్రదర్ అని. సహోదరుల కొరకు పోరాడాలి, సహోదరుల సమస్యలపై పోరాడాలి, సంఘం యొక్క సమస్యలపై పోరాడాలి, ప్రార్థనను ఆయుధంగా కలిగి పోరాడాలి, దేవుని వాక్యమును ఆయుధంగా కలిగి పోరాడాలి, ప్రేమను ఆయుధంగా కలిగి సాధించాలి. ఈ రాత్రి నేను మనవి చేస్తున్నాను, దేవుడు సజీవుడు, దేవుడు సజీవుడు. నీ జీవితాన్ని ఉత్కృష్టమైన స్థాయికి చేర్చగలిగిన వాడు. నీవు ఎంత పతనమైపోయానని నీవు కన్నీరు గారుస్తున్నా, నీ పతనావస్థలో నుండి ఉత్కృష్టమైన ఉన్నతా స్థితికి దేవుడు నిన్ను తీసుకుని వెళ్ళటానికి ఆయనకి శక్తి ఉందని నీవు నమ్ముతున్నావా? నీవు నమ్ముతున్నావా దేవునికి శక్తి ఉన్నదని? దేవునికి శక్తి ఉంది, నిన్ను తాను అనుకున్న స్థాయికి చేర్చగలుగుతాడు. చెరసాలలో నుండి సింహాసనానికి యోసేపును తీసుకెళ్ళిన దేవుడు నీ దేవుడు అని నీవు గుర్తెరిగితే నీ జీవితం ఉత్కృష్టంగా మారుతుంది. నీటిని ద్రాక్షారసంగా మార్చి పరువు నిలిపిన దేవుడని నీవు తెలుసుకుంటే, నీ పరువు కాపాడే దేవుడు ఉన్నాడు అని నీవు తెలుసుకోగలిగితే నీవు ధన్యుడు అవుతావు. నీ విషాదము సుఖాంతమవుతుంది. ఈ సమయంలో వాక్యం ఉంటున్న ప్రతి ఒక్కరూ కూడా ఒక తీర్మానానికి రావాలి. నా జీవితంలో సంభవిస్తున్న విషాదాలు, నన్ను భయపెడుతున్న విషాదాలన్నీ సుఖాంతం కావాలనగా యేసును సొంత రక్షకునిగా అంగీకరించి విశ్వాసముతో మోకరిల్లి ప్రార్థించి దేవుడిచ్చిన ఆత్మశక్తితో పనిచేసి వాక్యము యొక్క బలము చేత, దేవుని యొక్క కృప చేత బలవంతులమై ఉన్నత కార్యాలు ప్రభువు కొరకు సాధించి మనము, మన కుటుంబాలు, మన సహోదరులు, మన సంఘాలు, మన సమాజము దీవెనకరంగా ఉండేటట్లుగా ధన్యకరమైన జీవితం మనకు దయచేయబడాలని నేను ప్రార్థిస్తున్నాను. మనమందరము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా ప్రత్యేక ఆత్మీయ వర్తమానాలు విన్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. అలాగే ప్రతిదినము యాక్ట్ టీవీలో రాత్రి 9 గంటల నుంచి 9:30 వరకు ఏసే పరిష్కారం కార్యక్రమాన్ని వీక్షించమని ప్రేక్షకులందరినీ ప్రేమగా వేడుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ముగిద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, రేపటి వాక్య ధ్యానంలో మేకప్లో మ్యాడ్ ఉమెన్ అనే అంశాన్ని రేపటి వాక్య ధ్యానంలో మనం ధ్యానం చేస్తాం. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. వాక్యము విన్న బిడ్డలను దీవించుము. వారి విషాదాలు సుఖాంతమొగనట్లు సహాయం చేయము. దాని కొరకు వారు వాక్యముకు విధేయత చూపి విశ్వాసముతో ప్రార్థించి పోరాడి జయించుటకు నేర్పండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసయ్య కృప, పరిశుద్ధాత్మ నీకు అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడైండును గాక. ఆమేన్.